పాపం చేసినప్పుడు దేవుడు ఆయన మీదకు ఒక గొప్ప ఉగ్రతను పంపబోతున్నట్లుగా ప్రవక్త ద్వారా కబురు చేశాడు. ఆ కబురు వినగానే దావీదు వెంటనే 51వ కీర్తన రాసేశాడు. చదవబాకండి, ఇప్పుడు ప్రార్థన చేశాడు. అంటే తను తప్పు చేసినప్పుడు, దేవుని ఆగ్రహానికి గురైనప్పుడు ఆ ఆగ్రహాన్ని ఎలా చల్లార్చగలమో కూడా దావీదు దగ్గరే మనము నేర్చుకోగలం. అంతేకాదు, దేవుడు ఏదైనా ఒక విషయంలో మనకి అడ్డు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు దేనినైనా నువ్వు అక్కర్లేదులే, నువ్వు వద్దులే, నువ్వు ఆగులే అని చెప్పినప్పుడు మూతి రబ్బర్ బ్యాండ్ లాగా సాగదీసి, ఏమంటారు దాన్ని, మనుషులమైన మనం ఏదైనా ఒక పని చేసే అలవాటు మనకుంది. ఆ సమయానికి మీరు కాదులే అని మనల్ని ఎవరైనా అంటే ఏం చేస్తాం? వెంటనే ఇంట్లో అయితే అలకపాను పెక్కుతారు కదా, అలగటం, పాస్టర్ గారి మీద అలగటం, సంఘం మీద అలగటం, మందిరం మీద అలగటం, ఆరాధనకు రాకపోవడం. మీరు వద్దులే అంటే ఆగుతారా? ఆగరు, కోపం వచ్చేస్తుంది. కానీ దావీదుని దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టాలని ముచ్చట పడుతున్నావు కానీ దావీదు, ఎందుకో నా బాయ్, నీ చేతులకు రక్తం అంటింది, ఆ రక్తపు చేతులతో నాకు నువ్వు మందిరం కట్టాలని నువ్వు ముచ్చటపడినా అది నాకు నప్పలా. సో దయచేసి ఈ ప్రపోజల్ని విరమించుకో అని దేవుడు దావీదుతో చెప్తే, దేవుడు అడ్డుకున్నాడు. అతను చేసే ఒక మంచి ప్రయత్నాన్ని దేవుడు అడ్డుకుంటే దావీదు దానిని కూడా ఎంతో పాజిటివ్గా తీసుకున్నాడు.